కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తన స్వగృహం వద్ద శుక్రవారం నియోజకవర్గ స్థాయి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై 6 ప్రధాన అంశాలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో గత 2 రోజుల క్రితం జగ్గంపేట తమ పార్టీ ఆఫీసులో సమావేశంలో నియోజకవర్గం బడ్జెట్లో నిధులు కేటాయింపుపై వాటి విధి విధానాలపై ఈ నెల 11వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడలో జరిగే సమావేశంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారని, దానిపై ప్రజల్లో నెలకొన్న కొన్ని సందేహాలను, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధిపై కొన్ని లోపాలు మీడియా సమావేశంలో వివరించారు. అవి ప్రజలతో చర్చించిన తర్వాతే వారి ఆమోదం మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్లు కలిసి పోలవరం మట్టి తీసి పోలవరం కాలువ గొట్లపై గోకవరం మండలం గాదెలపాలెం నుండి మొదలుకొని కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు వేలాది మంది లబ్ధిదారులు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసిస్తున్న గ్రామానికి సమీపంలో నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొని ఇవ్వాలని సూచించారు. ఇంకా నియోజకవర్గంపై పలు అంశాలపై కూడా చర్చించారు. ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లెపల్లిలో కానీ, తాజూరులో కానీ, ఎలమిల్లి కానీ, నాయకుపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి అక్కడ చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిళ్ళు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచించండి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యించినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి తాలూకోలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మొరార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోడడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలువ గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద వచ్చని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడదాం. కాకపోతే అసలు విషయం ఏంటంటే